మొదటి లీల పూతనా సంహారంతో మొదలవుతుంది. ఒకానొక రోజున కంసుని పనుపున పూతన అనబడేటటువంటి ఒక రాక్షసి బయలుదేరి బాలఘాతకి. ఆవిడ ఏం చెయ్యగలదు అంటే శిశువులను చంపగలదు, తొందరగా పసిగడుతుంది. ఎంత శిశువుని తీసుకెళ్లి మీరు ఎక్కడ దాచేయండి, ఎక్కడున్నాడో పసిపిల్లాడు పసిగడుతుంది. ఆవిడ కామరూపి రూపం మార్చుకుని ఆ భవనమునందు ప్రవేశించి చాలా గమ్మత్తుగా చంపుతుంది. చంపినప్పుడు చంపుతున్నానని తెలియకుండా చంపుతుంది. ఎంత అందంగా చంపుతుందో తెలుసా అండి? విషం ఇస్తుంది, పాలలా ఇస్తుంది. పాలనుకుంటారు విషం కాబట్టి మరణిస్తారు. ఇది ఆవిడకున్న శక్తి. పోని చంపేదానిలా కనపడదు, పించేదానిలా కనపడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ వచ్చింది, చక్కటి మేలి ముసుగు ఒకటి వేసుకుంది, కామరూపి, మంచి పట్టుబట్ట కట్టుకుంది, ఒంటి నిండా బంగారు ఆభరణాలు పెట్టుకుంది. ఎంత గొప్ప మల్లెపూలు పెట్టుకుంది అంటే కొప్పులో తుమ్మెదలు వెనకాల వస్తున్నాయిట. ఆ సువాసనకిని అందులో ఉన్న మధువు కోసం అని చెప్పి అడుగులో అడుగు వేసుకుంటూ కాళ్ళ గజ్జలు గల్లు గల్లుమని మోగుతుంటే వెళ్ళిపోతుంటే వీళ్ళు అనుకుంటున్నారట, ఓహో లక్ష్మీదేవి వచ్చిందిరా మన అందరినీ వృద్ధిలోకి తీసుకురావడానికి, అమ్మ బాబోయ్ ఎంత అందంగా ఉంది అనుకుంటున్నారట. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకని? ఆకాశంలో వస్తున్నప్పుడే నందుని యొక్క భవనంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మని కనిపెట్టి లోపలికి ఊయల దగ్గరికి వెళ్ళింది. ఏమీ చేత కానటువంటి పసిపిల్లాళ్ళ ఇంకా తాను ఏ అవతార ప్రయోజనాన్ని సిద్ధింపచేసుకోవడానికి కృష్ణుడిగా వచ్చాడో అలా ఇంకా రాక్షస సంహారానికి బోణీ కొట్టడానికి పడుకున్నటువంటి కృష్ణుణ్ణి చూసింది. పసిపిల్లవాడు పడుకునున్నాడు. ఇంత రాక్షసికి కూడా రాశీభూతమైన ఆ సౌందర్యాన్ని చూసింది. ఆ పిల్లాన్ని చూసి ఒక మాట, నేను సహజంగా రాక్షసిని, చాలా వికృతంగా ఉంటాను, కానీ నా రూపాన్ని మరుగుపరచి నేను చాలా అందమైనటువంటి ఆడదానిలా వచ్చాను. ఈయనకి తెలియదండి, చరాచర ప్రపంచము యొక్క ఆంతరమునందంతటా నిండిపోయినవాడు, బాహ్యమునందు నిండిపోయినవాడు. ఈవిడెందుకు వస్తోందో ఆయనకి తెలుసు. ఆయనేం చేశాడు? కాలు చెయ్యి ఇలా పొట్ట కింద పడిపోతే చెయ్యి తీసుకోవడం కూడా చేత కానటువంటి పిల్లవాడిలా చరాచర జగత్తునంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ ఏమీ తెలియని వాడిలా లోపల వచ్చేసావా, ప్రారంభమా అని లోపల నవ్వుకుంటూ, ఏమదృష్టమో రామావతారంలోనూ ఆడదే తాటక, కృష్ణావతారంలోనూ ఆడదే పూతన, నాకెప్పుడు ఆడవాళ్లతోనే మొదలేమో దుష్ట సంహారం అనుకుని ఓ నవ్వు నవ్వుకుని చిన్ని గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈవిడ దగ్గరికి వచ్చి చూసింది ఉయ్యాల దగ్గర. రాక్షసైన అందానికి వశపడిపోయి తెలియకుండానే ఒక మాట అంది, నేను ఇంత అందంగా ఎందుకు వచ్చానో తెలుసా? నీ అందం తీసేయడానికి వచ్చాను. ఇంత అందగాడివి నా పాలు తాగితే ఏమైపోతావో తెలుసా? ఎందుకు పనికి రాకుండా అయిపోతావు. యశోదాదేవి కన్నులు అంత అందంగా ఉంటాయట, తామర రేకుల్లా ఉంటాయట, అమ్మ పోలికి వచ్చినాయి. అందుకని ఆవిడ అలాగే పిలిచింది తెలియకుండా. తామర రేకుల వంటి కన్నులున్న పిల్లాడా, ఎంత అందంగా ఉన్నావురా, ఇంత అందం చటుక్కున మాయమైపోతుంది. ఏది నా తాగు అని గబగబా ఉయ్యాలలో ఉన్న పిల్లాన్ని తీసుకుని ఒళ్ళో పెట్టుకుని స్తన్యం వాడి నోట్లో పెట్టబోతాం. లోపల పని చేసుకుంటున్నారు రోహిణి యశోదాదేవిని. వాళ్ళు చూశారు. చూసి అయ్యయ్యో అదేమిటమ్మా మా పిల్లవాడికి పాలిస్తున్నావు, ఆగు అంటున్నారు. ఆవిడ స్తన్యమంతా విషమే కాబట్టి ఒక్కసారి ఆ విషాన్ని పిల్లవాడి నోట్లో పెడితే చాలు. స్తన్యం తాగినట్టే ఆ స్తన్యాన్ని తన బుజ్జి వేళ్లతో ఇలా పట్టుకుని గుండెలలో ప్రాణాల దగ్గర నుంచి ఆవిడ శరీరంలో ఉన్న శక్తినంతటిని లాగేశారు రెండు గుక్కల్లో. వదలరా బాబోయ్ అంటుంది ఆవిడ. తాగేగానే ఆ కామరూపం పోయి ఒక్కసారి గిర్ర 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 తిరుగుతూ ఆ నెత్తురు కక్కుతూ భయంకరమైన శరీరంతో 13 కిలోమీటర్లండి పూతనా శరీరం. 3 కిలోమీటర్ల దూరం ఎంత ఉంటుందో అంత పెద్ద శరీరంతో వచ్చి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాయి. ఆ గుండెల మీద ఉన్న కృష్ణుణ్ణి అలాగే చేతులతో పట్టుకుని గిరగిర గిరగిర తిరిగి పడిపోయాయి. దంతదండంబులు అంటే ఆ కోరలు ఎలా ఉన్నాయంటే నాగేటి చాళ్ళు ఉంటాయి. ఆ నాగలికి భూమిలో పెట్టి దున్నేటప్పుడు ఇలా ఏటవాలుగా ఉంటుంది ఆ నాగేటి చాలు. అది ఎలా ఉందో అలా ఉన్నాయి ఆ కోరలు. పెద్ద కొండ గుహల్ లాంటి ముక్కులు, పెద్ద పర్వత శిఖరాలు ఎలా ఉంటాయో అటువంటి స్తన్యములు, ముళ్ళ పొదలు ఎలా ఉంటాయో అలాంటి వెంట్రుకలు,
చీలిపోవడంలో ప్రాణాలు శక్తి లాగేశారేమో, కళ్ళు వెనక్కి వెళ్ళిపోయాయి. పూతన యొక్క కళ్ళు చీకటి నూతుల్లో ఉన్నాయిట, గుడ్డెక్కడుందని కనిపెట్టాలి. పెద్ద పెద్ద దిబ్బలు ఎంతంత ఉంటాయో అటువంటి పిరుదులతో కూడినదై, ఎండిపోయిన చెరువు ఎలా ఉంటుందో అటువంటి కడుపుతో గోపగోపీజనం అంతా శరీరం చుట్టూ నిలబడ్డారు. అయ్య బాబోయ్, అంత పెద్ద రాక్షసి, అంత పెద్ద రాక్షసి అంటున్నారు. కృష్ణుడు పడిపోయాడని వాళ్ళకి తెలియదు. ఈ యశోదకి తెలుసు, ఆ రోహిణికి తెలుసు. అయ్యో పిల్లాడు, అయ్యో పిల్లాడని పర్వతం ఎక్కినట్టు ఎక్కారు ఆ శరీరం మీదకి భుజాల మించి. ఎక్కి వెతుకుతున్నారు ఏడి పిల్లాడని. వాళ్ళ మనసులో ఏమిటంటే అంత పెద్ద రాక్షసితో పడిపోయాడు, ఇలా చేతులతో పట్టుకు పడిపోయాడు కాబట్టి పసికూన ప్రమాదం జరిగి ఉంటుంది అని వాళ్ళు అనుకున్నారు. ఈయనేం చేశాడు, వీళ్ళు ఎక్కేటప్పటికి ఏమీ తెలియని వాళ్ళ ఉంటాడు. చక్కగా నవ్వుతూ, ఇగో ఈ వెనకాల ఉన్నాడు కదా, అలా హాయిగా ఆవిడ గుండెల మీద పడుకుని ఏమీ తెలియని వాళ్ళ కాళ్ళు రెండు ఆకాశంలోకి ఎత్తి, చేతులు ఎత్తి, ఓ బోసినవ్వు నవ్వుకుంటూ ఓ ఉంగా అంటున్నాడు. అలా పిల్లాడిని ఎత్తుకుని భుజం మీద పడుకోబెట్టుకుని, ఎంత అదృష్టమమ్మా పిల్లాడు బతికాడు అనుకుని కిందకి దిగి, అయ్య బాబోయ్, కానీ ఇంత పెద్ద శరీరంతో ఈ రాక్షసి తిరుగుతూ కింద పడిపోతే పిల్లాడు భయపడ్డాడేమో, ఆయనకా భయం. వీళ్ళు అనుకుంటున్నారు ఎంత పిచ్చి వాళ్ళో చూడండి, ఇది పరమభక్తి అంటే. తెలియాలా కృష్ణుడని? తెలియక్కర్లా. తెలియకపోయినా వస్తువుని ప్రేమించారు, గట్టెక్కిపోయారంతే. ఈ నందవ్రజం నుంచి ఈ పూతన రావడానికి పూర్వము బయలుదేరి వసుదేవుడు మధుర వెళ్ళాడు. దేనికి అంటే కంసరాజుకి ఈయన సామంతుడు కాబట్టి కప్పం కట్టాలి ప్రతి ఏడాది. ఆ కప్పం కట్టడం కోసమని ధనాన్ని తీసుకుని వెళ్ళి కంసుడికి కప్పం కట్టేసి మధురలోనే ఉన్నాడు కదా అని వసుదేవుడిని చూడ్డానికి వెళ్ళాడు. ప్రేమ ఉంటుందో చూడండి. ఆయన ఎదురొచ్చి కౌగిలించుకుని అన్నాడు, వసుదేవా, మహానుభావా, చాలా సంతోషమయ్యా, ఇన్నాళ్ళకి ఒక మంచి మాట విన్నానోయ్ నందా, నీకు కొడుకు పుట్టాడు అని విన్నాను, నేను చాలా సంతోషిస్తున్నాను అన్నాడు. వసుదేవుడు అన్నాడు, నిజమేనయ్యా, నువ్వు చాలా గొప్ప మాట మాట్లాడావు. నేను కప్పం కట్టడానికి వచ్చి నిన్ను చూసిపోదామని వచ్చాను. నీకు పుట్టారు 6 కుమారులు, కానీ 6 దుష్టుడైన కంసుడు సంహరించాడు. 7వది ఆడపిల్ల. ఆడపిల్లని కూడా దుర్మార్గుడు సంహరించపోతే ఆకాశంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వేం బెంగ పెట్టుకోపోయి వసుదేవా, నా కొడుకు నీ కొడుకే, నాకు కొడుకున్నాడు కదా ఇప్పుడు కృష్ణయ్య, వాడు నీ కొడుకే అనుకో అన్నాడు. నిజంగా అంతే కదండి, ఈయన ఆయన కొడుకే. అందుకని ఆయన అన్నాడు, నువ్వు కప్పం కట్టావు, నన్ను చూడ్డానికి వచ్చావు, చాలా బాగుంది అక్కడ వరకు, కానీ నందవ్రజంలో ఉత్పాతములు జరగబోతున్నాయి, నువ్వు తొందరగా బయలుదేరి నందవ్రజానికి వెళ్ళిపో. ఎందుకని ఆయనకి తెలుసు కంసుడు కృష్ణుణ్ణి పరిమార్చాలని ప్రయత్నిస్తున్నాడు. గబగబా బయలుదేరి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే ఈ రాక్షసి యొక్క శరీరం పడిపోయింది. ఈ నందాదులు అటువైపు నుంచి వస్తున్నారు, దారిలో అడ్డంగా పడిపోయింది శరీరం. చూశారు. వసుదేవుడు చెప్పింది ఎలా చూశావా మహానుభావుడు, బ్రహ్మమును తెలుసున్నవాడు యథార్థం చెప్పాడు. ఉత్పాతం వస్తోంది నందవ్రజంలో అన్నాడు. ఇక్కడ ఈ రాక్షసి పడిపోయింది అని వెంటనే గొడ్డళ్ళు తీసుకొచ్చి ఆ శరీరాన్ని ముక్కల కింద తెగనరికి ఈ శరీరాన్నంతటిని ఊరికి దూరంగా తీసుకెళ్లి కుప్ప వేసి ఎండుకట్టెలు తీసుకొచ్చి దాని చుట్టూ పేర్చి తైలం పోసి అగ్నిహోత్రాన్ని వెలిగించారు. సహజంగా ఏమనుకుంటారు, ఆవిడ రాక్షసి, కొవ్వుతో నిండిపోయి ఉంది శరీరం, కాబట్టి అది కాలిపోతున్నప్పుడు దుర్వాసన వస్తుంది అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. గరవత్తులు కాలిపోతుంటే ఎటువంటి సువాసన వస్తుందో పూతన కాలిపోతుంటే అటువంటి సువాసన వచ్చింది. అంటే పూతన పాలు తాగేటప్పుడు పాలతో పాటు ఆవిడ శరీరంలో ఉన్న పాపాన్ని కూడా కృష్ణుడు తాగేశాడు, పుణ్యమే మిగిలిపోయింది. అందుచేతనే ఆ శరీరం కాలిపోతుంటే అగరవత్తుల వాసన వచ్చింది అన్నారు.